ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయటం విద్యా హక్కు చట్టంలోని 29(2)(F'కు విరుద్ధం. ఆంధ్రప్రదేశ్లో ఆ రాజ్యాంగ విరుద్ధమైన పనే జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియంలో తప్పనిసరి విద్యాబోధన ఉత్తర్వు చెల్లదన్న హైకోర్టు తీర్పుపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఈ మాటే అడిగింది. ఈ అప్పీల్లో సుప్రీంకోర్టు తీర్పు ఇంకా రావాల్సి ఉంది. ఈలోపు ప్రభుత్వం సింగిల్ మీడియం అంటూ అస్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చి అనధికారికంగా ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల జీవితాలతో ఆటలు ఆడుతుంది. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే విద్యాబోధన జరగాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని, దానిని సమర్థించుకునేందుకు తీసుకువచ్చిన వాదనలను చూస్తే అది విద్యార్థుల బాగు కోసం తీసుకున్న నిర్ణయం అని అనుకోలేం. ఈ నిర్ణయాన్ని హైకోర్టు కూడా తప్పుపట్టింది. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టులో వ్యతిరేకించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు ధర్మాసనం 2020 ఏప్రిల్ 15వ తేదీన తీర్పు చెప్పింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 19(1)(G) ఆర్టికల్కు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకమని స్పష్టం చేసింది. బిల్లును రాష్ట్రపతి ఆమోదించకముందే ఉత్తర్వులు జారీ చేయటానికి కూడా కోర్టు తప్పుపట్టింది. తమకు నచ్చిన మీడియంను ఎంచుకునే విద్యార్థుల హక్కును జీవోలు కాలరాస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యా హక్కు చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. న్యాయ సమీక్ష సంగతి అలా ఉంచితే ఇంగ్లీష్ మీడియం నిర్ణయం రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశించేదని చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రబాబు హయాంలో ఇదే నిర్ణయాన్ని జగన్ వ్యతిరేకించారు. ఈ వివాదం ద్వారా బడుగు బలహీన వర్గాల మద్దతు కూడగట్టుకునేందుకు అవకాశం దొరుకుతుందని వైసీపీ భావించింది. దీనిపై వచ్చిన వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇలా ఎవరు వ్యతిరేకిస్తే వారిపై జగన్ ఎదురుదాడి చేశారు. వీరి పిల్లలు మనవళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజల పిల్లలు మాత్రం తెలుగు మీడియంకే పరిమితమై పోటీ ప్రపంచంలో వెనకబడిపోవాలా అంటూ విషయానికి సామాజిక వర్గాల కోణాన్ని జోడించారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం ఈ వాదనను చాలా పవర్ఫుల్గా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. తాను చెప్పిన మాటలు ప్రజలతో నమ్మించటంలో జగన్ దాదాపుగా కృతకృత్యులయ్యారు. వెనుకబడిన కులాలు, ఎస్సీ ఎస్టీల మంచి కోసమే తాను ఇంత విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు ప్రభుత్వాలు దుర్బుద్ధితో అడ్డుపడుతున్నారని జగన్, ఆయన అనుచరగణం పదే పదే ఆరోపించారు. ఈ హోరులో అసలు విషయాలు మరుగున పడిపోయాయి. మొదటిది పిల్లల మానసిక వికాసం. వికాసం బాగుంటాలంటే ప్రాథమిక స్థాయిలో విద్యాభ్యాసం మాతృభాషలోనే జరగాలన్నది స్థిరపడిన సూత్రం. ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యాయాల్లో ఇది నిరూపితమైంది. వైసీపీ అధికారంలోకి రాకముందు టీడీపీ ప్రభుత్వం పరిమితంగా ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించినప్పుడు జగన్ ఇదే మాట చెప్పారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆయన సొంత పత్రిక సాక్షి కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఎండగట్టింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే జగన్ ఫ్లేటు ఫిరాయించారు. రాష్ట్రం మొత్తం అకస్మాత్తుగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల జరిగే అనర్థాల గురించి కించిత్తు కూడా ఆలోచించలేదు. సరైన శిక్షణ లేకుండా టీచర్లు ఒక్కసారిగా పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్పాల్సి రావటం విద్యా వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలో పడుతుందని కాస్త ఆలోచించగలిగిన వారికి ఎవరికైనా అర్థమవుతుంది. నిజానికి ప్రస్తుతం ప్రాథమిక విద్యా వ్యవస్థ సంక్షోభంలోనే ఉంది. ప్రతి ఏటా జరిగే అసర్ సర్వే వివరాలు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. సీఎం జగన్కు కానీ, ఆయన ఆదేశానుసారం ఇంగ్లీష్ మీడియంను సమర్థిస్తున్న వారికి కానీ ఈ విషయం తెలియదని మనం అనుకోలేం. దీనివల్ల మంచి జరగకపోగా చెడు జరుగుతుందన్న మాట కన్నా దీని నుంచి వారు ఆశిస్తున్న రాజకీయ ప్రయోజనాలే ఎక్కువయ్యాయి. తమ నిర్ణయానికి మద్దతుగా ప్రభుత్వం పాఠశాలల తల్లిదండ్రుల కమిటీలపై ఒత్తిడి పెట్టి ఆంగ్ల మాధ్యమే కావాలంటూ తీర్మానాలు చేయించి కోర్టు ముందుంచింది. తమకు ఒత్తాసుగా ఇంగ్లీష్ మీడియం పాట పాడేవారిని పోగేసి సాక్షి మీడియా ఊదరగొట్టించారు.
దయనీయమైన విషయం ఏంటంటే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వంటి తెలుగు భాష అభిమాని నాలుక మడతేసి ఈ వాదనకు వంత పాడారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం అర్బన్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించినప్పుడు ఇదే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తీవ్రంగా స్పందించారు. పైన చొక్కా తీసేసి విశాఖపట్నంలో అర్ధనగ్నంగా నిరసన ప్రకటించారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. కార్పొరేట్ స్కూలు నడిపే మంత్రి నారాయణ కోసం కుట్రతో ఈ నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణ వచ్చింది. దాంతో చంద్రబాబు ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. జగన్ అధికారం చేపట్టగానే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ను అధికారిక భాషా సంఘం చైర్మన్గా నియమించారు. దాంతో ఆనాటి వ్యతిరేకత ఇవాళ సన్నాయి నొక్కులుగా మారింది. ప్రజాభిష్టం మేరకే ముఖ్యమంత్రి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన సెలవిచ్చారు. గతంలో చంద్రబాబు సర్కారు తీసుకున్న అదే నిర్ణయాన్ని ప్రజాభిష్టం ఎలా కాకుండా పోయిందో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఇప్పటికీ చెప్పలేదు, ఆయన ఎప్పటికీ చెప్పరు.